హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది పోకో X2 మొబైల్. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన బాక్స్ కాంటెంట్స్ ఏంటి, అలాగే దీని డిజైన్ ఎలా ఉంటుంది, దీని కెమెరా ఎలా ఉంటుంది, అలాగే ఈ ఫోన్కి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పోకో X2 అనేది రీసెంట్గానే పోకో కంపెనీ వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేశారు. అలాగే నిన్న ఫిబ్రవరి 11వ తారీఖున దీనికి సంబంధించిన ఫస్ట్ సేల్ మనకి కేవలం ఫ్లిప్కార్ట్లో మాత్రమే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి. 6GB ప్లస్ 64GB వేరియంట్ ప్రైస్ 16,000 రూపాయలు, అలాగే 6GB ప్లస్ 128GB వేరియంట్ ప్రైస్ 17,000 రూపాయలు, అలాగే దీంట్లో హైయర్ వేరియంట్ 8GB ప్లస్ 256GB వేరియంట్ మాత్రం 20,000 రూపాయలు పెట్టారు. అలాగే నిన్న ఫస్ట్ సేల్ వీళ్ళు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఈఎంఐ కార్డ్ కానీ యూజ్ చేస్తే మీకు ఒక 1000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నేను తెప్పించింది మాత్రం 6GB ప్లస్ 128GB వేరియంట్. ఇది మనకి 17,000 రూపాయలు అయితే మనకి 16,000 రూపాయలకి వచ్చింది ఐసిఐసిఐ కార్డు ద్వారా. సో ఇప్పుడు దీన్ని నేను మీకు అన్బాక్సింగ్ చేస్తాను. యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ బుక్ చేశాడు హైదరాబాద్లో. సో దీన్ని హైదరాబాద్ నుంచి నైట్ బస్సు ద్వారా తెప్పించాను. సో ఎందుకంటే మనకి ఇక్కడ డిలే అవుతుంది కాబట్టి డెలివరీ అనేది హైదరాబాద్లో డెలివరీ అయిన వెంటనే బస్కి ఇచ్చి మా ఫ్రెండ్ పంపించాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీన్ని అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. పైన మనకి పోకో X2 అని బ్రాండింగ్ ఉంది, అలాగే రియాలిటీ ఫ్లో 120 హెడ్జ్ అని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అన్ని వైపులో కూడా మనకి పోకో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించిన షిప్పింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ మాత్రం మనకి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ మొత్తం వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేశారు. డ్యూయల్ ఇన్ డిస్ప్లే కెమెరా అని, అలాగే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ అని, 64 మెగాపిక్సెల్ సోనీ IMX 686 సెన్సార్ అనమాట. సో ఈ సెన్సార్తో వచ్చిన ఫస్ట్ మొబైల్ మన ఇండియాలో ఇదే. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G, అలాగే 4500 mAh బ్యాటరీ, 27 వాట్స్ సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసినట్టు ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూ మనకి హెడ్కి 1.08 వాట్స్ పర్ కేజీ ఉంది, అలాగే బాడీకి 0.62 వాట్స్ పర్ కేజీ ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి ఇంకొక చిన్న ఎల్లో కలర్ కాటన్ బాక్స్ అయితే ఉంది. జనరల్గా మనకి పోకో F1 బాక్స్ ఏదైతే వీళ్ళు ప్యాకేజ్ చేశారో అదే తరహాలో మనకి దీన్ని వీళ్ళు ప్యాకేజ్ చేసి పంపించారు. సో దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది యాజ్ యూజువల్ ఒక TPU కేస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మనకి సాఫ్ట్ సిలికాన్ TPU కేసు వైట్ కలర్లో ఉంది. చాలా మంచి క్వాలిటీ కేస్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం ప్రజెంట్గా పక్కకు పెట్టేద్దాం, అలాగే దీన్ని కూడా పక్కకు పెట్టేద్దాం. ఇక లోపల మనకి మేజర్గా ఫోనే ఉంది. ఫోన్ తర్వాత చూద్దాం, అలాగే ఇంకా లోపల ఏముందనేది చూద్దాం. సో లోపల మనకి 27 వాట్స్ సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఛార్జర్ మీద మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 5 వోల్ట్స్ 3 ఆంపియర్స్ అంటే 15 వాట్స్, అలాగే 9 వోల్ట్స్ 3 ఆంపియర్స్ అంటే 27 వాట్స్, అలాగే 12 వోల్ట్స్ 2.25 ఆంప్స్ అంటే 27 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది మనకి రెగ్యులర్గా వీళ్ళు ఇచ్చే ఛార్జర్ కాకుండా కొంచెం స్పెషల్ ఛార్జర్ని 27 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లో ఇచ్చారు. అలాగే మనకి Type-C కేబుల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవాలి. ఈ మధ్య మనకి అన్ని బ్రాండ్స్ కూడా బేసిక్ మొబైల్స్లో కూడా Type-C కేబుల్ని వీళ్ళు బండిల్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం బాక్స్ పక్క పెట్టేద్దాం. మేజర్గా మనకి ఫోన్ ఎలా ఉంటుందన్నది చూద్దాం. ఫోన్ని వీళ్ళు ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో ప్రొటెక్ట్ చేసి పంపించారు. సో దీన్ని మనం రిమూవ్ చేద్దాం. దీన్ని రిమూవ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ చూస్తే ఇది మనకి రెడ్ కలర్ గ్రేడియంట్లో ఉంటుంది. దీంట్లో మనకి మొత్తం 3 కలర్ లాగా తీసుకొచ్చారు. ఒకటి పర్పుల్లో గ్రేడియంట్ ఉంటుంది, రెండోది బ్లూ కలర్లో గ్రేడియంట్ ఉంటుంది, ఇది రెడ్ కలర్లో గ్రేడియంట్ అన్నట్టు. సో ఇది మాత్రం మనకి చూడటానికి ఇలా ఉంటుంది. ఇక్కడ డిజైన్ చూడండి, ఇది మనకు ఒక సర్కిల్ లాగా బంప్ లాగా కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది బంప్ కాదు. ఇది జనరల్గా ఓన్లీ వీళ్ళు డిజైన్ కోసమే ఇలా ఇచ్చారు. ఓన్లీ మనకి కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది మాత్రమే మనకి బంప్ తప్ప ఇది మనకి సర్కిల్ లాగా ఉన్నది మాత్రం బంప్ అయితే కాదు. ఇక్కడ మనకి IMEI నెంబర్ స్టిక్కర్ అయితే ఉంది, దీన్ని రిమూవ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకి పోకో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ చూడండి మనకి 2 పంచ్ హోల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇది యాక్చువల్గా క్యాప్సూల్ డిజైన్లో ఉంటుంది. ఫోన్ ఆన్ చేసిన తర్వాత పైనుంచి కింద వరకు మనకి ఎలాంటి బెజల్స్ అయితే మనకి కనిపించట్లేదు. బాటమ్ సైడ్ మనకి సింగిల్ స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది, అలాగే మెయిన్ మైక్రోఫోన్ కనిపిస్తుంది, అలాగే మనకి Type-C పోర్టు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే కనిపిస్తుంది. టాప్ లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అలాగే IR బ్లాస్ట్ అయితే కనిపిస్తుంది. ఈ IR బ్లాస్ట్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. మన ఇళ్లలో ఉండే స్మార్ట్ ప్రొడక్ట్స్, స్మార్ట్ టీవీస్ ఏవైనా సరే దీన్ని మనం రిమోట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ కూడా. ఇక లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే అయితే కనిపిస్తుంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేస్తే ఇది మనకి హైబ్రిడ్ స్లాట్, అంటే
2 సిమ్ కార్డులు ఒక SD కార్డు మీరు ఎట్ ఏ టైం అయితే పెట్టుకోలేరు. ఒక సిమ్ కార్డు ఒక SD కార్డు లేదా 2 సిమ్ కార్డులు అయితే ఎట్ ఏ టైం అయితే పెట్టుకోవచ్చు. సపరేట్ స్లాట్ అయితే ఇస్తే బాగుండేది, కానీ వీళ్ళు మాత్రం హైబ్రిడ్ స్లాట్తోనే తీసుకొచ్చారు. ఇక రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అలాగే మనకి పవర్ బటన్, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 2 ఒకే దాంట్లో ఉంటాయి. సో దీంట్లో వీళ్ళు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వకుండా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ఇచ్చారు. ఇది మనకి చేత్తో ఇలా పట్టుకున్నప్పుడు బటన్ వేల్ అనేది ఇక్కడ టచ్ అవుతుంది మనకి రైట్ సైడ్తో పట్టుకున్నప్పుడు. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నప్పుడు మాత్రం ఇక్కడ మీకు 4 ఫింగర్ కానీ మిడిల్ ఫింగర్ కానీ టచ్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా మీరు అన్లాక్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని నేను మీకు బూట్ చేస్తాను. బూట్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటనేది చెప్తాను. పోకో X2లో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. అంటే దీంట్లో మనకి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో డిస్ప్లే డెన్సిటీ మనకి 400 ppi ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ 2 వైపులా కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొడక్ట్ చేశారు. అలాగే ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. అలాగే ఇందులో మనకి 60Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే అటు ఇటు షిఫ్ట్ కూడా అవ్వచ్చు. ఇక దీంట్లో వీళ్ళు వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 730G ప్రాసెసర్ వాడారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ మనకి Adreno 618 GPU ఉంటుంది. అలాగే ఇందులో మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఇక దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా Sony IMX686 సెన్సార్. ఇది అపర్చర్ f1.89 ఉంటుంది. అలాగే ఇది మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది. ఇక రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది అల్ట్రా వైడ్ లెన్స్. మూడోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది డెప్త్ సెన్సార్. నాలుగోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మ్యాక్రో సెన్సార్. 2 సెంటీమీటర్స్ దగ్గర నుంచి మీరు మ్యాక్రో షాట్స్ తీసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి ఆ పంచ్ హోల్లో 2 కెమెరాలు ఉంటాయి. 20 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది అపర్చర్ f2.0 ఉంటుంది. అలాగే రెండోది మనకి డెప్త్ సెన్సార్ని వీళ్ళు యూజ్ చేశారు. ఇక దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 27 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లో ఇస్తారు. అలాగే ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 11తో వస్తుంది. ఇక ఇది మనకి 6GB అలాగే 8GB ర్యామ్ వేరియంట్స్లోను, అలాగే 64 అలాగే 128 256GB వేరియంట్స్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందన్నది చూద్దాం. ఇది మనకి డిఫాల్ట్గా పోకో లాంచర్తో వస్తుంది. అలాగే కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. దాంట్లో కొన్ని యాప్స్ ఉన్నాయి, కొన్ని షాపింగ్ యాప్స్, అలాగే కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేద్దాం ఇవి మనకి అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి వీలవుతుందో లేదో. ఇక్కడ చూడండి, అన్ఇన్స్టాల్ చేశాను, ఆటోమేటిక్గా మనకి అన్ఇన్స్టాల్ అయితే అయింది. అలాగే ఇక్కడ చూడండి గానా ఉంది. అలాగే ఇక రకరకాల అప్లికేషన్స్, ఒక 5-6 అప్లికేషన్స్ వీళ్ళు బ్లోట్వేర్ లాగా తీసుకొచ్చారు. అవన్నీ కూడా మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం, అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి మనకి MIUI వెర్షన్ MIUI 11.0.3.0 స్టేబుల్ అని ఉంది. అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ 10 అని ఇక్కడ రాసింది. అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మాత్రం డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ని మాత్రమే వీళ్ళు దీంట్లో ఇచ్చారు. మేబీ నెక్స్ట్ అప్డేట్లో మనకి లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి సిస్టమ్ అప్డేట్ కూడా చెక్ చేద్దాం. మనకి ఎలాంటి అప్డేట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వలేదు. త్వరలోనే మనకు ఒక అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఒకసారి మనం డిస్ప్లేలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి మనకి రిఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ 120Hz డిఫాల్ట్గా ఉంది. కావాలంటే మీరు 60Hz కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఇది 60Hzలోకి వెళ్ళిపోయింది. అలాగే మీరు కావాలంటే 120Hz కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే ఫేస్ అన్లాక్ ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. సో ముందు మనం ఫింగర్ ప్రింట్ చెక్ చేద్దాం. సో ఫింగర్ ప్రింట్ మాత్రం చాలా స్పీడ్గా ఉంటుంది. ఇదే మనకి ఫింగర్ ప్రింట్, ఇదే మనకి పవర్ బటన్ లాక్ కూడా యూజ్ అవుతుంది. సో చూసారు కదా, చాలా స్పీడ్గా ఉంది ఇది. అలాగే ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా చెక్ చేద్దాం. సో దానికోసం నేను వేరే ఫోన్ తీశాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి వెంటనే ఓపెన్ అయిపోయింది. సో మళ్ళీ చూడండి, వెంటనే ఓపెన్ అయిపోయింది. సో మనకి వెంటనే ఓపెన్ అవుతుంది. చాలా స్పీడ్గా అయితే ఉంది, పర్లేదు, బాగానే యాక్యురేట్గానే చాలా స్పీడ్గానే ఉంది. ఇక దీంట్లో నేను 2 అప్లికేషన్లు ఇన్స్టాల్ చేశాను. ఒకటి కెమెరా 2 ప్రోబ్, రెండోది మనకి DRM ఇన్ఫో. కెమెరా 2 ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి లెవెల్ 3 వరకు అయితే దీంట్లో వీళ్ళు సపోర్ట్ అనేది ఇచ్చారు. అలాగే DRM ఇన్ఫో ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో మనకి వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉందో లేదో. ఇక్కడ చూడొచ్చు మనకి వైడ్ వైన్ L1 సపోర్ట్ అయితే దీంట్లో వీళ్ళు మనకి ప్రీ ఇన్స్టాల్డ్గా ఇచ్చారు. ఒకసారి మనం యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేసి దీంట్లో ఆడియో అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉంటుందన్నది చూద్దాం. సమరసింహ దొరా మీరు సల్లంగా ఉండాలి బాబు, హాయిగా ఉండాలి. సమరసింహ దొరా మీరు సల్లంగా ఉండాలి బాబు, హాయిగా ఉండాలి. పర్లేదు, సౌండ్ మాత్రం చాలా లౌడ్గానే వస్తుంది. అలాగే ఒకసారి దీనికి సంబంధించిన డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందనేది చూద్దాం. ఒక 4K వీడియోను ప్లే చేసి చూద్దాం.
ఇక్కడ చూడండి, ఇది మనకి ఐపీఎస్ ప్యానల్ అయినప్పుడు కూడా కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అలాగే చాలా క్లియర్ కూడా కనిపిస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక దీనికి మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది దీనికి సంబంధించిన కెమెరా. ఇందులో మనకి 64 మెగాపిక్సెల్ సోనీ IMX 686 సెన్సార్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి కెమెరా ఓపెన్ చేసిన తర్వాత కెమెరా ఇంటర్ఫేస్ యాజ్ యూజువల్ అన్ని షామీ ఫోన్స్లో కూడా మనకి ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి 64 మెగాపిక్సెల్ సపరేట్గా వీళ్ళు ఒక మోడ్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఫోటో మోడ్, వీడియో మోడ్, షార్ట్ వీడియో మోడ్, స్లో మోషన్ రికార్డింగ్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. 960 FPS వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. డెడ్ స్లో మోషన్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లోకి వెళ్తే ఇక్కడ మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 1080, 3060 అలాగే 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. అలాగే దీంట్లో మనకి వ్లాగ్ మోడ్ కూడా దీంట్లో సపరేట్గా వీళ్ళు ఒక ఫీచర్ని ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, మనకి పైన V అని కనిపిస్తుంది కదా, ఇది మనకి వ్లాగ్ మోడ్ అనమాట. దీంట్లో ఒక 7 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సెట్టింగ్స్ అనేది వీళ్ళు ఇచ్చారు. దాని ద్వారా మనం వ్లాగ్ వీడియోస్ కూడా క్రియేట్ కూడా చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ ఫీచర్స్ అన్ని కూడా యాజ్ యూజువల్ ఏదైతే మనకి కెమెరాలో ఉంటాయో అవే ఉన్నాయి. సో దీంతో ఇప్పుడు నేను కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే తీస్తాను. చూసిన తర్వాత దీని కెమెరా క్వాలిటీ అనేది ఎలా ఉందనేది ఒకసారి మీరు చూడండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పోకో X2కి సంబంధించిన కెమెరా శాంపుల్స్. త్వరలోనే దీనికి సంబంధించిన ఫుల్ కెమెరా రివ్యూ, అలాగే త్వరలోనే మీకు రియల్మీ X2తో మీకు కెమెరా రివ్యూ, అలాగే పెర్ఫార్మెన్స్ రివ్యూ, అలాగే ఛార్జింగ్ రివ్యూ, ఫాస్ట్ ఛార్జింగ్ రివ్యూ, ఇవన్నీ కూడా మీకు దీంతో కంపేర్ చేస్తూ తీసుకొస్తాను. ఎందుకంటే ఇవి రెండు కూడా ఇప్పుడు సేమ్ బడ్జెట్లో మనకి ఒక మంచి కాంపిటీటర్స్ కాబట్టి ఈ రెండింటి మధ్యలో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్స్లో రాయండి. ఖచ్చితంగా వీటికి సంబంధించిన ఫుల్ వీడియోస్ మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో మీకు ఓన్లీ అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే షేర్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.